అర్థం కాని స్థితిలో కూడా నువ్వు వెళ్తున్నప్పుడు నీ యొక్క పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మిక ఉంచాలి. మన యొక్క జీవితాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క కష్టాలను, మన యొక్క బాధలను, మన యొక్క ఆర్థిక ఇబ్బందులను మనం చూస్తూ ఉన్నప్పుడు మనకు అనుకుంటూ ఉంటాం, ఎందుకు నా జీవితం ఈ విధంగా ఉండాలి, ఎందుకు నాకే ఇలా జరగాలి, నాకేమీ అర్థం అవ్వట్లేదు. తన యొక్క జీవితం కూడా అర్థం కాని పరిస్థితి అండి. ఆమె యొక్క ప్రవక్త అయింది కూడా ఒక విధవరాలైపోయింది. భర్త చనిపోయారు, ఏ స్థితి తనకు అర్థం కాలేదు. ఒక దేవునితో ఒక సంబంధం కలిగి ఉన్న స్త్రీకి కూడా అటువంటి పరిస్థితి ఎదురైంది. ఒక భర్త 7 సంవత్సరాలు భర్తతో ఉండి కూడా తర్వాత భర్త చనిపోయిన తర్వాత 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండిపోయింది. అర్థం కాని స్థితి అయినా కూడా దేవుణ్ణి వదలలేదండి. మనకు ముందుగానే తనకు వేరే వాళ్ళకి చెప్పే స్థితిలో ఉండి కూడా తన స్థితి ఏంటో తనకు అర్థం కాని స్థితిలో కూడా దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. 84 సంవత్సరాలు